ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్దం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత వినియోగదారులను ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ తదితర నగరాల్లో వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. వంట గ్యాస్ కొరత కారణంగా గృహ వినియోగదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంట గ్యాస్ ఇళ్ల వరకు రావడానికి రోజుల సమయం పడుతుండటంతో వినియోగదారులు వివిధ ప్రాంతాల్లో గ్యాస్ గోడౌన్ల వద్దకు వచ్చి క్యూ కడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో, జనగాం జిల్లా రఘునాథపల్లిలో వంట గ్యాస్ కోసం ప్రజలు సిలిండర్లతో బారులు తీరారు. 3 రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ రాలేదని వరుసలో నిలబడిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ముఠాలపై ఎస్ఓటీ పోలీసులు కొరడా జులిపించారు. ఇవాళ తెల్లవారుజామున గోషామహల్, బేగం బజార్ పరిధిలోని పలు అక్రమ రీఫిల్లింగ్ స్టేషన్లపై పోలీసులు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గ్యాస్ కొరతను కొందరు ఏజెన్సీ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ ధర కంటే 5 రెట్లు అధికంగా, అంటే ఒక్కో సిలిండర్ ను బ్లాక్ లో 5,000 నుంచి 8,000 వరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా గృహ అవసరాలకు వాడే పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ మళ్లిస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేంద్రాలను పోలీసులు గుర్తించారు. బేగం బజార్ లోని పలు ఇరుకు గల్లీలలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ రీఫిల్లింగ్ దందాపై ఎస్ఓటీ పోలీసులు గత కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో దాడులు చేసి భారీగా సిలిండర్లను సీజ్ చేయడంతో పాటు అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.